చరిత్ర సృష్టించిన 14 ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్యవంశీ రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు. బీహార్ కు చెందిన 14 ఏళ్ల క్రికెట్ సంచలనం వైభవ్ సూర్యవంశీ కెరీర్ లో మరో అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. క్రికెట్ మైదానంలో పరుగుల వరద పారిస్తున్న ఈ చిచ్చర పిడుగును భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కారంతో గౌరవించింది. ఢిల్లీలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా వైభవ్ ఈ అవార్డును అందుకున్నారు. అతి చిన్న వయసులోనే అంతర్జాతీయ స్థాయిలో రికార్డులు సృష్టిస్తూ దేశం గర్వించేలా చేసినందుకు గాను రాష్ట్రపతి వైభవ్ ను ప్రత్యేకంగా గౌరవించింది. ఈ అవార్డు ప్రధానోత్సవం కోసం వైభవ్ ఢిల్లీ చేరుకున్నారు. ఈ కారణంగానే ఆయన విజయ్ హజారే ట్రోఫీలో మణిపూర్ లోని జరిగిన మ్యాచ్ కు దూరం అవ్వాల్సి వచ్చింది. అవార్డు అందుకున్న తర్వాత వైభవ్ త్వరలోనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కూడా కలవనున్నారు. కేవలం 14 ఏళ్లకి అండర్-19 వరల్డ్ కప్, ఐపీఎల్, విజయ్ హజారే ట్రోఫీ ఇలా ప్రతి చోట తనదైన ముద్ర వేసిన వైభవ్ ఇప్పుడు దేశ అత్యున్నత బాల పురస్కారం అందుకోవడం బీహార్ క్రీడాకారులకే కాకుండా యావత్ భారత యువతకు స్ఫూర్తిదాయకంగా నిలిచింది. 2 రోజుల క్రితమే వైభవ్ సూర్యవంశీ విజయ్ హజారే ట్రోఫీలో సరికొత్త చరిత్ర సృష్టించారు. బీహార్ వంటి రాష్ట్రం నుంచి వచ్చి సరైన వసతులు లేకపోయినా తన పట్టుదలతో ఈ స్థాయికి చేరడం నిజంగా అద్భుతం. వైభవ్ సూర్యవంశీ కేవలం ఒక క్రికెటర్ మాత్రమే కాదు, లక్షలాది మంది యువతకు ఒక ఆశాకిరణం. కఠిన శ్రమ, ఆత్మవిశ్వాసం ఉంటే ఏ వయసులోనైనా అసాధ్యాలను సుసాధ్యం చేయవచ్చని ఆయన నిరూపిస్తున్నారు. రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు అందుకోవడం ఆయన కెరీర్ లో ఒక మైలురాయి. భవిష్యత్తులో టీమిండియా తరపున వైభవ్ చరిత్రాత్మక విజయాలు సాధిస్తారని క్రికెట్ విశ్లేషకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.